హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. హాయ్ అండి. ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బాండి పెట్టుకొని అందులో 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. 2 మిర్చి వేసాను. ఒక చిన్న 2 టమాటాలు కట్ చేసి వేసాను. ఇది బాగా ఫ్రై అయ్యేలోపు పన్నీర్ కట్ చేసుకుందాం. మీకు మీడియం కావాలంటే మీడియం, బిగ్ సైజ్ అంటే బిగ్ సైజ్ కట్ చేసుకోండి. నేను మీడియం సైజులో కట్ చేసుకుంటున్నా. తర్వాత ఇది మగ్గిపోయింది. ఇందులో 5 జీడిపప్పు వేస్తున్నా. కొంచెం మగ్గినాక మిక్సీ చేస్తాను. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి ఈ పన్నీర్ అనేది అందులో ఫ్రై చేస్తాను. కొంచెం బాగా ఫ్రై చేయాలి. అంతలోపు అది చల్లారిద్ది. మసాలా వేస్తా. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసాను. మిక్సీ పట్టిన మసాలా అందులో వేసాను. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం మీరు తగ్గట్టు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చి బఠానీలు అందులో వేస్తే బాగుంటుంది. కొన్ని పచ్చి బఠానీలు ఒలిచి వేస్తాను. పన్నీర్ కర్రీలో పచ్చి బఠానీ టేస్ట్గా ఉంటుంది. 1/2 కప్పు వేసాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత 1 కప్ పెరుగు, టేస్ట్ కోసము. ఇప్పుడు గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చెక్క, లవంగ, యాలక్కాయ, కొన్ని మిరియాలు, మరాఠీ మొగ్గ అన్నీ కలిపి దంచి పౌడర్ వేసాను. టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది పన్నీర్ కర్రీలో. ఇప్పుడు కొన్ని వాటర్ వేసాను, ఒక చిన్న కప్పు. ఇప్పుడు మసాలా కొంచెం మగ్గాలి. తర్వాత పన్నీర్ వేసుకున్నాను. ఇందాక ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ మొత్తం ఇందులో వేసుకున్నాను. కలిపి కొంచెంసేపు ఉడకనియాలి. కస్తూరి మెంతి కొంచెం టేస్ట్ కోసం కొంచెం కస్తూరి మెంతి వేసిన. ఫైనల్గా కొత్తిమీర వేసాను. కొంచెం ఉడికిన తర్వాత ఇంకా దింపేసుకోవాలి. దీంట్లోకి నేను జొన్న రొట్టె చేయాలనుకుంటున్నాను. అందుకని జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నా. పిండి తడిపి బాగా పిసికి రొట్టె చేయాలి జొన్న పిండితో. మీకు ఇష్టమైతే మీరు పూరి కానీ చపాతీ కానీ మీ ఇష్టం ఏదైనా చేసుకొని ట్రై చేయండి. నేను జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తాను. జొన్న రొట్టెలు బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.